కానీ మా ఊరు తెచ్చింది అలాగున్నది. అరే అక్కడ లేదు, ఇక్కడ లేదు, రాజుగారి తోట లేదు, చెరువులోకి వెళ్ళి తెచ్చిన బిడ్డ చూసుకో. అటు లేదు, ఇటు లేదు, తీపి లేదు, ఇస్తు లేదు, రాజుగారి తోటలు లేదు. అరే జేబులు ఏం కుర్రి, 9 జేబులు ఏం కుర్రి, ఏ జేబులో లేదు అన్నోయ్ లేదు. ఈ పుష్పం నాదే. ఎట్లా ఎట్లా అంటే చెప్పన్నా, మా తాత మంగళ పోయిన ఉండి గడ్డం పోయాను. అయితే మా తాత నన్ను కనుక 21 రోజు కలకత్తా మిషన్లు నాకు నేర్పిండు. అదే ఇచ్చే గుర్రము మొడితో ఒక గుర్రం, అది నర్సు లేకపోతే దానికి కాళ్ళు పెట్టి ఉడాని కొట్టి ఆయన కట్ట మీద దునికినా అంటే గుర్రము నిజబట్టి అటువంటి మీదికి వెళ్ళిపోయినాం. ఇట్లా పంతరాగా అది పీతిరిగద్ద పీతిరిగద్ద పంతరాగా మేనంగా మాంసం తినుకుంటా. అయితే పోయి బిడ్డ కట్ట మీద ఆలిన, కట్ట మీద ఆలి చెర్లకు పోయి ఆ పుష్పం తెంపుకొని రాంగా మళ్ళా కట్ట మీదకి వచ్చిన, మళ్ళా ఉడాని కొట్టిన, రాంగా ఒక తెల్ల మేఘం నాకు అడ్డమైంది. ఆ మేఘం అడ్డమైందంటే నా కాళ్ళేమో మీదికైనాయి, నా తలకాయ కిందికి ఏ జేబులు నా పుష్పము రాలిపోయి అచ్చపోయే తోల పడ్డది. ఈ పుష్పం నాదే ఉన్నది మా మంగళ నిన్న దేవులకెళ్ళి పడిపోయిన పువ్వు తెచ్చిన మాట కన్నోయ్. లింగా అబద్ధం ఆడకుండా లింగా అబద్ధం ఆడుతున్నావు లంజ కొడుక. ఇట్రా ఇగో నువ్వు తెచ్చిన నువ్వు అంటున్నావు, నేను తెచ్చిన పువ్వు పడిపోయిన పువ్వు తెచ్చిన నువ్వు అతడు అంటాను. మేము గవాయి లేదు, సాక్షి ఆడపిల్ల కూడా బతుకమ్మ పండుగాడు. ఆయన చెర్లకు పోతుంది, తోటలకు పోతుంది, నేను ఎక్కడెక్కడ పోయి పుష్పాలు తెస్తాయి. బతుకమ్మ బతుకమ్మ కోరి నీ బిడ్డలు కోరి పాట పడుతుంది. దాని పందెం కాదు, మొగోడికి 3 పందాలు. ఇది ఒక్కటైపోయింది. ఇంకో పందెం పెడుతున్నా. 5 అటవులు నువ్వు దుల్లే నిందేలే, నువ్వు తెచ్చింది నేను దుల్లేదు. ఇది కారాస్. 5 అటవులు దొంగకు 3 పందాలు ఉంటాయి, నంగకు 3 పందాలు ఉంటాయి. 5 ఒక్కటైంది, ఇంకా 2 పందాలు ఉన్నాయా? ఇగో బంగారు కోలు చంపిస్తున్నా. ఈ కోలు చంపించుకొని చుట్టూ కొలాపురు కట్టు, నడమల చెంటు వరకు పెట్టు, మధ్యలో ఉంది గొర్రెలు లొజ్జి. ఆ లొజ్జిలో ఆయన పెద్ద పులి 2 పిల్లలు పెట్టుకొని అది పాలిస్తున్నది. దాని పాలు వెండుకొని వచ్చినాం అనుకో, అప్పుడు ఈ దేశం అంతా లేదు. లేకపోతే తల్లితో చెల్లెతో మా రాజుకు ఏ తల్లి కన్నది రో లింగన్న, ఏ తల్లి కన్నది రో లింగన్న, ఆడికి పోతే లింగయ్య ఏ తల్లి కన్నా మంచి పద్యం చెప్పావు. భిక్షపతి అయితేనేమో బతకాలనుకుంటేనేమో మీ తల్లిని తెచ్చి చిన్నపోయేరాజుకు పెళ్లి అయ్యు. అది ఆయన ఆడిపోయి నీ పాలన మీద తీసుకుంటావు. అది నీ తల్లిని తెచ్చి చిన్నపోయేరాజుకు పెళ్లి అయ్యు. నీకు ఈ యొక్క ముచ్చాల కచ్చిరి కాడ చెప్పరాజు పనిస్తా. నా కాళ్ళు వస్తూ నేను వండుకుంటే వస్తురా నాన్న అన్నా ఎంత పని చేసిరా ఈ రోజు దినం నా ఇంటికి రావాలి, అన్నం తినాలి, నా తల్లి మీద నదురు వెయ్యాలి. కారండి అడవిలో ఒక్క పెద్ద పులి విని ఈ కాడికి 3 రోజుల దినమవుతుంది. వారి పులి పాలు తీసుకొని వస్తామంటే
ఈ పందెము నీవు గెలిచినట్టు. లేకుంటే నీ తల్లి అవుతుందో ఏమవుతుందో నీ తల్లిని తీసుకొచ్చి బట్టి రాజులకు పెళ్లి చేసి ఇయ్యాలని చెప్పి ఉన్నారు. బంగారి ఒక కోల శంభు పట్టుకొని రాజు భిక్షపతి రాజో లింగా పట్టుకొని మంగళి లింగని మీద మన్ను వాడ నా తల్లి మీద నదిరేశాడు. నేను బతికి ఉండంగా నా తల్లి పరనాథుల పాలైతే నేను బతికి పరము లేదు. నేను మరణమైన తర్వాత ఒక పులి నన్ను కొరికి చంపితే నేను మరణమైన తర్వాత నా తల్లి పరనాథుల పాలైన కానీ నా కంటితో నేను చూడనని చెప్పి పిలవాడు. బంగారి కడవ చేత పట్టుకొని కరణ్ణి అడవిలకు వస్తున్నాడు పిలవాడు భిక్షపతి రాజు. వారికి దేవుడు దిక్కో దేవుడా లేని వారికి దేవుడు దిక్కంటారు. దేవుడు మన తండ్రి. అవును. ఎందుకంటే అటువంటి ఎవరు శరీరం తండ్రి ఇక్కడ మన ప్రాణం ఇచ్చిన తండ్రి పరమాత్మ పైన. అవును. ఎందుకంటే అందరూ దూరమైనాక దేవుడు అటువంటి గుర్తుకొస్తాడు. అవును. అప్పుడు ఆ భగవంతుని గుర్తు చేయంగా లోకాల భగవంతుడు చూడ అయ్యో బిడ్డ కానీ అటువంటి అన్నం తినకాడంజన లింగన్న నీ తల్లి మీద రేసి పులిపాలు జమ్మని చెప్పి నీకు పందెం పెట్టిన బిడ్డ. అవును. కానీ అటువంటి నీకు పులిపాలు నీకు దొరుకుతాయో దొరకవు. కాదు పిల్లగాడు ఎక్కడో చనిపోతాడు. అవును. కానీ అటువంటి పతివర్త ధర్మం కాపాడాల పద్మావతి దేవి 5 నెలల పిల్లగాన్ని పట్టుకొని అత్తగారి గిడవాసి తల్లి గారి గిడవాసి. అవును. భర్త ప్రేమ చూడలేక 12 సంవత్సరములు పిల్లగాని మీద పండుని సాదుకుంటాంది. కానీ ఆమె ప్రతిజ్ఞ ఎందుకని నెరవేరాలని చెప్పి గోరెంత బాబుని వట్టి పిల్లగాడు వచ్చి తొగల దింపిడు భగవంతుడు. మాయ పూని ఉట్టి రాని పిల్లలే భాష మాట్లాడుతాను
ఎక్కడ పట్టుకొని పిల్లగానికి ఎదురుగా వచ్చింది బిడ్డ ఎందుకంటే నీ మీద పందెం కట్టినటువంటి పాపాత్ముడు అవును ఆ మంగళలింగన్న భగవంతుని కృప వల్ల నిన్ను పుట్టాను ఇక పులి పాలు నేను ఇస్తారా అని చెప్పి ఆ మానవ భాషతో పిల్లగానికి ఎదురుగా వచ్చి నిలబడ్డది పులి. భగవంతుని కృప ఆ, భగవంతుని దయచే ఒక మానవ భాషతో మాట్లాడుతుంది పులిరాజు. ఆ, పులి దగ్గరికి వచ్చిన ఆయన ఒక కడవడు పాలు విండుకోని పిల్లవాడు పోయేటప్పుడు పులి ఏమన్నది వారి మంగళలింగడు అంటే పట్టుడు కాదు, కాలు కంటే మెడకు మెడకంటే కాలుకు పెడతాడు కూడా ఆ, ఒక పులి పిల్లని తీసుకుపో అని చెప్పి ఒక మానవ భాషతో ఎప్పుడు మాట్లాడిందో ఆ పులి పిల్లని తీసుకొని గొంగట్ట కట్టుకొని కడివడు పాలు తీసుకొని లింగన్నా వద్దగన్నా వత్తుతాడు విశాపాలి. నమస్తే రాజులారా. నమస్తే. ఏయ్! నాకు నమస్తే పెట్టరా కక్కడింద్రా ఉన్నాడా మీ లింగడేటి వారా? ఆగో. అరే లింగా ఏయ్! ఉన్నావా? లింగన దొరా పనికి దూరం. ఏందయ్యా ఒక 10 మీద ఉన్నా అతనికి ఇలవలేకుండా అతని కుర్చీ కన్నా ఇలవయ్యు ఏ, మాట మాట లింగారే మంగళవాడు అంటావు. ఆయన కుర్చీ కాదు వానికి రా 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 భిక్షాపతి పూరి పాలు నెక్కినావా ఆ పూరి పాలు నెక్కినావా బాబురా భిక్షాపతి చెక్క ఊరా నిగావకు ఏయ్, ఎక్కువ ఎందుకు మాట్లాడుతున్నావు రా లింగయ్య? ఇగో చూసుకో పాలు. లింగన్నా ఆవిడా ఆగురా పోయే కర్మ వచ్చింది ఆవురా నీకు. ఒక దొర తెలియదు అటువంటి రాజు తెలియదు. అరే ఈ పులి పాలు కావు ఆ? పాలు పారబోసి అయ్యయ్యయ్యయ్య పులి పాలన్నీ ఒలికిపోయినాయి కదరా. ఆయన కాడుబర్ల పాలు ఆ, ఆయన దొంగ కొట్ల పాలు ఆ. ఆయన పెండు కూడా వచ్చిండు పులి పాలు అవి కావు పులి పాలు అవి కావు పులి పాలు అవి కావు పులి పాలు ఎట్లుండే గుర్తా ఎట్లుంటాయి రా చెప్పు. సార సారలు బొక్కలు బొక్కలు కరెక్ట్. మచ్చలు మచ్చలు అట్లుంటాయి పాలు ఆవోయ్. అయినా ఎందుకంటే ఆ లింగన్న అన్నమాట మాకు నిజమాట అక్కడ 10 మంది తాగుపోతులు తయారు చేసిండు. అవ్వా సత్యానికి 10 మందిలో అటువంటి 10 మంది చూడంగా ఒక్కళ్ళని మర్డర్ చేస్తే రేపు కూడా కోర్టుకు వస్తారా? ఎవరన్నా వస్తారా? రారు రారు. రారు. ఎందుకంటే అబద్ధానికి 10 మంది తయారైండ్రు. అరే మంగళలింగన్న అన్నమాట నిజమే. పులిపాలు సారలు సారలు మచ్చలు మచ్చలు ఉంటాయి. అరే లింగన్న ఆ, ఏ గంగన్న ఆ. బిడ్డా, ఏంది మా తాత మంగళ బోయన్ ఉన్నప్పుడు మంగళి బాగా కరెక్టే అయితే మాకు 3 ఎకరాల పొలం ఉండే. ఉండే. ఆయన రైతులు ఆయన ఎట్లు పడిచ్చిల్లా వేయలే. మా తాత పోయి అడవికి పోయి కనుక ఒక ఆడిపులిని మగ పులిని వరకు కట్టిండు కరెక్టే. నాగలు కట్టి నేను చూసిన చూసిన అవునా కదా మీ తాత దున్నంగా చూసిన. ఆయన పొలం దున్ని పంట పండించిన పంట పండించి పంట పండిస్తే అవును మరి ఆడిపులి కట్టింది అవును అది ఏనింది ఏనింది. మా తాత పులిపాలు విండి అవును దానికి తోడేసి అవును. కాగబెట్టి అది. ఆయన ఈయన అమ్మ చచ్చిపోయినప్పుడే ఆ పులి ఈనుడు ఈయన అమ్మ చచ్చిపోవుడు. ఈయనగా ఆవు పాలు దొరకలే కొడుకు. కరెక్టే నోయి నేను చూసిన అని చెప్పు. చూసినా చెప్పనవరా అవును. అమ్మ చచ్చిపోయింది అది చచ్చిపోయింది ఏంటి కూడా కాదు అయితే మా తాత కొన్ని రోజులు పులి నా మనమడ బతకాల అది అని చెప్పి ఆవు పాలు కనుక కాగబెట్టి తోడేసి పులి పాలు ఆయన పులి పాలను కనుక దాన్ని చల్ల చేసి చెల్లె పెరుగు తీసి చేసి ఆయన పెరుగు వేసి చల్ల చేసి పులి పాలతో బతికిండు కొడుకు వీడు. నెయ్యి ముద్దలు తెచ్చి అందువల్లే పులి మేర ఉన్నది బాబు. పులి మేర ఉన్నది బాటోడి పోయి కండలు కండలు ఉన్నాయి. పులి మేర పులి పాలు తాగిండు. అరే అది ఆయన పులి పులి పాలు తాగిండు. కాదు లేనప్పుడే చెత్తావు. ఆయన నెయ్యి ముద్దలు అవును మా తాత పెడితే అవును. ముద్దలు ముద్దలు తిన్నా అమ్మ గొద్దెలు కూడా తిన్నాడు వీడు టైముకు. ఎవరా రేయ్ కాదు మన ఆవుగాడి పులి పులి నువ్వు మాట్లాడే మాట జున్ను నాకు ఎత్తున్నది రాసా లేదు. పులి జున్ను తిన్నాడు వీడు. ఆ జున్ను నెయ్యి ముద్దలు తిన్నా ముద్దలు ఇది పులి పాలు ఇది కావు తందా పులి పాలు
పులిపాలు ఇవి కావు కావా కావు కావా కావు సుబ్బి అన్న ఇప్పుడు పులిపాలు అరే సుబ్బయ్య పులిపాలు సుబ్బి అని చెప్పి 100 మంది చూడంగా ఒక పులి పిల్లని శిలింగం అది కడలు కడలు లంకాలు కొట్టే పులి పిల్లల్ని ఇది మంగళాన్ని మీద జవారి వాడు పొల్లుకుండా పోయి మాటని పామోలు దామోలు పడ్డాడు అయ్యా రోతలు ఇరు తాగుతున్నాడా దైవమా దైవనందానా మొదలా పడ్డాడు పొడుకుండా కాళ్ళు అక్కడ వెళ్ళు కాళ్ళు అక్కడ నడుములు పోయినాయి పొడుకుండా పోయి ఆ బ్రాహ్మణ పోతే పట్టు రెండో పిలుస్తాడు ఏమో పిలవయ్యా తొలగరమ్మ మీ వాడు ఎక్కడ రారా రారా అరే లింగా అదా పులి పోయిందా పోయింది 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 పోయిందా పోయిందా అరే ముగ్గురు పోయారాదు మంగళోడా ఆయన ఒకడో పందెం రెండో పందెం ఏడకుండ్రి దేశం పోదు రాజ్యం పోదు నగరం పోదు అంత పులిని తెచ్చిందా లేదా ఈ దేశం నాది రాజ్యం నాది ఏం లేదు పందెమైంది రెండో పందెమైంది మూడో పందెం పెడుతున్నా మూడోదా అయ్యా దొరలారా సైన్యం ఉందా ఉంది ఎంత 15 లక్షల సైన్యం ఉంది 15 లక్షల సైన్యం పెట్టున్నది ఆ 15 లక్షల సైన్యం మందులు వాళ్ళ మీద పెడతా ఆయన ఆ సైన్యాన్ని చంపి వచ్చిన అనుకో ఈ రాష్ట్రం అంతా కాదంటే తెల్లచ్చు అక్కయితో ఆయతో బాయ్తో మా రాజుకు పెళ్లి చేయాలి ఇంకా 2 పంద్యాలు పెట్టిన కొడుకు అవి డూప్లికేట్ పంద్యాలు ఇరమాను దుబ్బ మీద ఉన్నది ఒక 17 లక్షల సైన్యం ఇది మగవాడి పందెము వారి తందనానా ఇది మగవాడి పందెం కాసుకో బిడ్డ వస్తున్నానా తడాక చూపిస్తాను ఆ చిరుమణి సీడు వచ్చే మందులు మాది ఉంచుండు ఆడు బండ్లు కత్తలు కట్టుకోండు మంగళలింగన్న నాడి దండు లోపాల కుడి చేసుకుని కూర్చోడు మంగళలింగన్న వారోజు మొదల పిల్లవాడి భిక్షపతి రాజు మూలా గుడిలో కచ్చి ముస్తాల పెట్టరించి నా బొట్ట బొట్ట లాగుదుడిగే భిక్షపతి బొట్ట బొట్టలాగా దుర్మాలు పోయి తిరుమల కొను సోన బాబు ఇడవ 2కి వేసి నీ ఎనిగన్నంతాం బాబు కుడి 2కి వేసాను అక్కడ నుండి జమదండ బాబు తలవారు బుధాన పెట్టుకోని గుర్రమా గోడే సాగు నీవే తండ్రివి నీవే తల్లివి నీవని చెప్పి గుర్రముకు వాడి కత్తెర కళ్ళెం కళ్ళ గురికలు గోడే కడుపులో పోశారు గుర్రము ఆలోచించింది మరి పిల్లవానికి దండు లేదు సైన్యం లేదు మరి నా దగ్గర ఉన్నది గంపెట్టి జొర్రీగలు ఈ పిల్లవానికి దండు సైన్యం అని చెప్పి ఉన్నది గుర్రం మీద ఎప్పుడు ఉసురులో పిల్లవాడు ఊటో గుర్రం అని చెప్పంటే ఊటమంటే వచ్చింది దండు సైన్యం కమ్ముకపోయింది 17 లక్షలు అంటుంది దండు లోపల ఒక్క దునికి నీ గుర్రం జల 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 అని ఒక్కసారి ఎప్పుడు జలతరిచ్చిందో ఆయన దాని మీద దొరికలవ్వా ఇవే గుట్టాలు అని చెట్టు లాగులల్లా దొర్రబట్టే ముక్కులల్లా దొర్రబట్టే ఇదే టైం అని చెప్పి పిల్లవాడు భిక్షపతి రాదు దాని వల్ల చేత పట్టి అన్న తండ్రి లోపల దీనికి తలగ తలగ యుద్ధం బూదలిగే అంటే ఎడమపట్టి దాడి చూడాడు మూడు గంటల వర కంటే 17 లక్షల సైన్యమురా భూమికి అంపినాడు 17 లక్షల సైన్యం ఇడమ పట్టు కొడితే ఏరు కలిగినట్టు కుడి పట్టు కొడితే కూర కలిగినట్టు మురుంబట్టి గారి పోసినట్టు మధుకాడుల మిరం ఉండారు సంబంధం సిరుతులు ముఖాలు వంటి పీనిగలు మొలల వంటి రక్తం వరదలై కారు దాంది